2026 T20 వరల్డ్ కప్ పాకిస్తాన్, వెస్టిండీస్, ఇండియా ఈ మూడు టీమ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. గ్రహస్థితి అనేది ఈ మూడు టీమ్స్ మీద చాలా ఎక్కువగా ఉన్నది. ఈ మూడు టీమ్స్లోనూ ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్రం 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి కేతు యోగిస్తున్నాడు 6వ స్థానంలో, లాభస్థానంలో కుజుడు, రవి యోగిస్తున్నారు. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణుడికి నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివుణ్ణి ఆరాధించండి, శివ టెంపుల్ కి వెళ్లి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు చూస్తారు. శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీన రాశి వారికి లాభస్థానం నుంచి సూర్యుడు వ్యయ స్థానానికి రాబోతున్నారు 14 ఫిబ్రవరి నుంచి. దాని మూలంగా ఇంకా ఇబ్బందికరంగా ఉండబోతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. రాహువు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు 12వ స్థానంలో ఉండటం మూలంగా మరి గురుగా దృష్టి కూడా ఉన్నది. ధనపరంగా మాత్రం చాలా సమస్యలు అంటూ ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా మంచి ఫలితాలు చూస్తారు. ఈ వారం అనేది కుటుంబాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారం. కుటుంబ పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో అవుతాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రు పీడ అనేది ఎక్కువగా ఉంటది. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయ స్థానంలో ఉంటాము. సప్తమ స్థానం మీద శనిగా దృష్టి ఉండటము ఈ గ్రహస్థితి ఉన్నది కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు కనుక నవగ్రహ హోమం కనుక జరిపిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే శని గారి దశమ దృష్టి పడబోతోంది దశమ స్థానం మీద. దీని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏలినాటి శని ఉన్నది. మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటది. మీకు పనికి తగ్గట్టు ఫలితం అయితే చాలా తక్కువగా ఉన్నది ఈ వారం అనేది. దానికోసమే మీరు హనుమాన్ చాలీసా ఒకటి పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.